నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. కన్ఫ్యూజన్స్ వద్దు, డౌట్స్ కూడా అవసరం లేదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి. గతంలో లాగా డైలమా ఉండద్దు, అమరావతి ఫ్యూచర్ ఢోకా కూడా ఉండద్దు. ఈ టైంలోనే అమరావతికి పగడ్బందీగా పునాది వేస్తున్నారు సీఎం చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో డిస్టర్బెన్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు. అమరావతికి కేంద్రం ఆమోద ముద్ర వేసేలా ప్రాసెస్ జరుగుతోంది. త్వరలోనే మళ్లీ అమరావతి పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్న కూటమి సర్కార్ ప్రధాని మోదీని ఇన్వైట్ చేస్తోంది. అమరావతికి ఇక డోకా లేదా? రాజధాని పనులు 3 ఏళ్లలో కంప్లీట్ చేయడం పక్కానా? నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై చంద్రబాబు పకడ్బందీ ప్లాన్. ఈ టర్మ్లోనే ఏపీ క్యాపిటల్ కు బలమైన పునాదులు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం. ఫ్యూచర్లో అడ్డంకులు రావద్దు, అపోహలకు కూడా తావులేదు. సగటు ఆంధ్రుడు ఏపీ రాజధాని అంటే అమరావతి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. గత 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ చాలు, మళ్లీ అలాంటి సీన్ రిపీట్ కావద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోసారి నవ్యాంధ్రకు సీఎం అయినప్పటి నుంచి రాజధాని విషయంలో పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి, ఫిక్స్ అయిపోండి అంటూ క్లారిటీ ఇస్తోంది. అందుకోసం అమరావతికి కేంద్రం ఆమోదంతో గెజెట్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. అంతేకాదు, ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉండటంతో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు చంద్రబాబు. మరో 12,000 కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టుల కోసం కూడా నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 3 ఏళ్లలో అమరావతి రాజధాని పనులు కంప్లీట్ చేస్తామని చెబుతోంది కూటమి సర్కార్. విభజన తరువాత 2014లో అధికారంలోకొచ్చిన టీడీపీ అమరావతి రాజధాని అని శాసనసభలో తీర్మానం చేసింది. టీడీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతి రాజధానిగానే చాలా కార్యక్రమాలు చేపట్టారు. క్యాపిటల్ సిటీ నిర్మాణంపై గొప్పగా డిజైన్లు తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు. ప్రధాని మోదీని ఆహ్వానించి రాజధాని పనులను గొప్పగా ప్రారంభించారు. సెక్రటేరియట్ తో పాటు కొన్ని బిల్డింగ్స్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆలోగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని ప్రభ మసకబారింది. దానికి బదులుగా 3 రాజధానుల కాన్సెప్ట్ ను ముందుకు తెచ్చింది వైసీపీ. అలా ఏపీ రాజధాని ఏంటో క్లారిటీ లేక జోకులు వేసుకునే పరిస్థితి ఉండేది. అమరావతి క్యాపిటల్ గా ఉండదేమోనని వచ్చే ఇన్వెస్టర్లు కూడా రాలేదు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు మూలకు పడ్డాయి. ఓ రకంగా క్యాపిటల్ సిటీ కల తప్పింది. 2024లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక అమరావతి రాజధాని పనుల మీద దూకుడు పెంచింది. రాజధాని అమరావతి ఏరియాలో జంగిల్ క్లియరెన్స్ పనులు జెట్ స్పీడ్ తో పూర్తి చేసింది. త్వరలోనే మళ్లీ అమరావతి పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతోంది కూటమి సర్కార్. గతంలోనే మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేయగా ఇప్పుడు మరోసారి పీఎంను ఇన్వైట్ చేసి పనులు పునః ప్రారంభం చేయాలని అనుకుంటోంది. అంతేకాదు, రాజధాని విషయంలో వైసీపీని పూర్తి స్థాయిలో కార్నర్ చేస్తోంది. ఇంత జరిగాక ఇప్పటికీ 3 రాజధానుల కాన్సెప్ట్ కే కట్టుబడే ఉన్నారా అంటూ నిలదీస్తోంది. అపోజిషన్ మాత్రం క్యాపిటల్ విషయంలో తమ స్టాండ్ ఏంటో చెబుతాం అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అమరావతి విషయంలో ఈసారి జనాలకు క్లియర్ కట్ పిక్చర్ వచ్చేలా పనులు చేపడుతోంది కూటమి సర్కార్. ఫ్యూచర్ లో ఎలాంటి కన్ఫ్యూజన్, క్లాషెస్ లేకుండా అమరావతి రాజధాని అని అందరూ ఫిక్స్ అయిపోయేలా పక్కా స్కెచ్ ను ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్రం అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తోంది. మరోసారి ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభించి నిధులివ్వాలని రిక్వెస్ట్ చేయడంతో మోదీ నోట అమరావతి రాజధాని అని ప్రకటన చేయించేలా ప్రయత్నం చేస్తోంది. అప్పుడు ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు అందరికీ ఓ క్లారిటీ వస్తుందని, ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వాలు మారినా అమరావతి దానంతటదే డెవలప్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందని భావిస్తోంది. అమరావతి రాజధాని అని క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో ఏర్పడిన గందరగోళానికి ఈ 8 నెలల్లో కొంతవరకు చెక్ పెట్టారు. వీలైనంత త్వరగా రాజధాని మీద కేంద్రం గెజెట్ ఇస్తే ప్రధాని చేతుల మీదుగా మళ్లీ పనులు ప్రారంభించి అమరావతి నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట.
ఫ్యూచర్లో రాజధానిని మారుస్తారేమోనన్న ఊహాగానాలు అనుమానాలు రాకుండా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.